నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. చాలామంది చర్మ సమస్యలు, హెయిర్ ఫాల్, పిగ్మెంటేషన్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. రకరకాల మార్కెట్లో దొరికే క్రీమ్స్ అన్నీ కూడా వాడినా ఇంతకీ తగ్గకపోవడంతో చాలా నిరాశ చెందుతూ ఉంటారు. అండ్ ఫెయిర్నెస్ క్రీమ్స్ కూడా వైట్నింగ్ కోసం చాలామంది వాడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఎటువంటి రిజల్ట్ ఉండదు. అసలు చర్మ సమస్యలు ఎందుకు వస్తాయి? ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అంటే ఏం చేయాలి? పిగ్మెంటేషన్ తగ్గడానికి ఏం చేయాలి? మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. డాక్టర్ కరిష్ని చిత్తరువు, డెర్మటాలజిస్ట్, ఎంటీ గోల్డ్ మెడలిస్ట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. దీనికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి. రైట్, మనం చాలా సమస్యల గురించి మాట్లాడుకోవాలి ఈరోజు. హెయిర్ ఫాల్ అండ్ ఫెయిర్నెస్ క్రీమ్స్ అండ్ ఫెయిర్నెస్ కోసం ఇంకేదేదో వాడుతూ ఉంటారు, వైట్నింగ్ కోసం కూడా వాడుతూ ఉంటారు. ఈ పిగ్మెంటేషన్, ముందుగా అసలు పిగ్మెంటేషన్ అనేది ఇవాళ రేపు చాలా మందిని వేధిస్తున్న సమస్య. పిగ్మెంటేషన్ అనేది అసలు ఎందుకు వస్తుంది, కారణం ఏంటి? అంటే ఏదైనా విటమిన్ లోపం వల్ల ఈ పిగ్మెంటేషన్ తలెత్తుతుందా? ఇది తగ్గడానికి ఏం చేయాలి? ఎస్ అండి. సో పిగ్మెంటేషన్ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి కాన్స్టిట్యూటివ్ పిగ్మెంటేషన్, ఇంకోటి ఫ్యాకల్టేటివ్ పిగ్మెంటేషన్ అంటాం అనమాట. కాన్స్టిట్యూటివ్ అంటే ఏంటి అంటే మనకు జెనెటికల్గా డిటర్మైన్ అయిన మన స్కిన్ కలర్. సో మన స్కిన్ టోన్, చాలా మంది ఏంటంటే వాళ్ళ జెనెటిక్ టోన్ అది, వాళ్ళ స్కిన్ టోన్ అది, కానీ వైటనింగ్ కావాలి, మా టోన్ ఇంకా 2 షేడ్స్ పెరగాలి అని ట్రై చేస్తారు. అలాంటి వాటికి ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్ అండి. వైటనింగ్ ట్రీట్మెంట్స్ అనేవి అలా పని చేయవు. వైటనింగ్ ట్రీట్మెంట్స్ అని మార్కెట్ చేస్తారండి, బట్ దే ఆర్ నాట్ దేర్. ఇట్ ఈస్ అ మిత్. ఓకే, సో వైటనింగ్ ట్రీట్మెంట్స్ అని క్రీమ్స్, అందులో మోస్ట్లీ స్టిరాయిడ్స్ ఉంటాయి. స్టిరాయిడ్స్, మర్క్యూరీ, లెడ్ లాంటి కెమికల్స్ ఉంటాయి. అవన్నీ నమ్ముతారు. సో వాటి వల్ల ఇంకా స్కిన్ డ్యామేజ్ అవ్వడమే తప్ప స్కిన్ వైటనింగ్ అయితే అవ్వదండి. సో అది కాన్స్టిట్యూటివ్ పిగ్మెంటేషన్. అది జస్ట్ మనం పుట్టుకతో వచ్చిన స్కిన్ కలర్ అది. నెక్స్ట్ ఫ్యాకల్టేటివ్, ఇవన్నీ ఏంటి అంటే ఏదైనా రీజన్ వల్ల మనకి పిగ్మెంటేషన్ డెవలప్ అవుతాయి. లైక్ మెలాస్మా, ఎక్కువ లైట్లో వెళ్ళినప్పుడు సన్ లైట్ వల్ల డెవలప్ అవ్వడం, ట్యానింగ్, ఇలాంటివన్నీ ఫ్యాకల్టేటివ్ పిగ్మెంటేషన్ అంటారు. అవి కాకుండా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ ఈ శాండిల్ సబ్బులు ఇవన్నీ వాడడం వల్ల లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అని చాలా ఫేస్ మెలనోసిస్ చూస్తున్నామండి. సో వాటి కోసం మనం డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాల్యుయేట్ చేయించుకొని ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఆ క్రీమ్స్ వాడినప్పటికీ కూడా రిజల్ట్ ఉంటుంది అని అంటారా? లేదు చాలామంది ఏంటంటే లేజర్ చేయించుకుంటే బాగుంటుంది అంటే ఆ స్పాట్ వరకు లేజర్ చేయించుకుంటే బాగుంటుంది అని అంటారు. లేజర్తో ఏమైనా యూజ్ ఉంటుంది అంటారా? సో మనకి ఫస్ట్ డయాగ్నోస్ చేయాలండి అది ఏ కైండ్ ఆఫ్ పిగ్మెంటేషన్ అని. సో అది మెలాస్మానా, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్, అలా రకరకాలు ఉన్నాయి. ఆర్ జస్ట్ నార్మల్ ట్యానింగా, కొంతమందికి విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల కూడా పిగ్మెంటేషన్ డెవలప్ అవుతుంది. సో అలాంటివి అన్నీ మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి కాజ్ ఏంటి అని పిగ్మెంటేషన్కి. సో దాని తర్వాత ఇనీషియల్లీ వి స్టార్ట్ విత్ జస్ట్ టాపికల్ ట్రీట్మెంట్స్, అంటే ఓన్లీ క్రీమ్స్, ఆయింట్మెంట్స్ ఇస్తాము. ఓకే, విచ్ విల్ టార్గెట్ దట్ అడిషనల్ ఎక్స్ట్రా పిగ్మెంటేషన్. ఆ తర్వాత పేషెంట్ వచ్చినప్పుడు మీరు దీనికి ఆ సమస్యని డయాగ్నోస్ చేసిన తర్వాత వెంటనే లేజర్ చేయాలి అంటే చేయరా? అంటే ఇమ్మీడియట్లీ లేజర్ అనేది మాత్రం నో అండి. వీ హ్యావ్ టు గో ఇన్ ఎ స్టెప్ వైజ్ మేనర్. అంటే కొంతమంది ఎలా వస్తారంటే ఆల్రెడీ చాలా టాపికల్ మెడికేషన్స్ బయట తీసేసుకొని అన్నీ వాడేసి వస్తారు. మనం ఏది రాసినా ఇది ఆల్రెడీ మేము వాడేసామంటారు. సో అప్పుడు వీ కెన్ గో, అంటే రిఫ్రాక్టరీగా ఉన్న మెలాస్మాకి వాటికి మనం లేజర్ ట్రీట్మెంట్స్ దే విల్ వర్క్ అండి. కానీ వెరీ కాషియస్లీ దే షుడ్ బి యూజ్డ్ ఆన్ ఇండియన్ స్కిన్. బికాస్ మన స్కిన్ టోన్కి ఏంటి అంటే మళ్ళీ ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి విత్ లేజర్. సో వెరీ కాషియస్గా, వెరీ గుడ్ లేజర్ అండ్ అండర్ ఎక్స్పర్ట్ గైడెన్స్ మాత్రమే మనం యూజ్ చేయాలి. అలా అబ్జర్వేషన్ అనేది ఎన్ని రోజులు పెడుతూ ఉంటారు ఆ క్రీమ్స్ ఇచ్చి? సో మినిమం 4 to 8 వీక్స్ అయితే వాళ్ళు కంటిన్యూస్గా యూజ్ చేయాలండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పేషెంట్ కంప్లైన్స్. వాళ్ళు ఏంటంటే ఒక 2 రోజులు క్రీమ్ పెడతారు, క్రీమ్ పెట్టిన తర్వాత ఏం తగ్గట్లేదు అనుకుంటారు, మళ్ళా వెళ్ళిపోయి వేరే ఓవర్ ద కౌంటర్ అవైలబుల్ అయ్యే స్టీరాయిడ్ క్రీమ్స్ పెట్టుకుంటారు. అవి ఏంటంటే ఇమ్మీడియట్ గా పింక్ గ్లో లాగా వచ్చేలాగా కనిపిస్తాయి. సో దానివల్ల స్కిన్ డ్యామేజ్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఏంటంటే జుడిషియస్ గా ఎవ్రీడే యూజ్ చేయాలి. అది మాత్రం 8 వీక్స్ మినిమం 8 వీక్స్ యూజ్ చేయాలి. రిజల్ట్ లేకపోతే అప్పుడు అందులోనే చాలా రకాలు ఉంటాయండి టాపికల్స్. సో అదొక ట్రీట్మెంట్ ప్లాన్ అన్నమాట. ప్లస్ ఖచ్చితంగా సన్ స్క్రీన్ యూజ్ చేయాలి ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా. ఇంకా చాలా మెడికేషన్స్ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయండి, ఓరల్ మెడికేషన్స్ కూడా.
ఓకే, సన్ స్క్రీన్ విషయానికి వస్తే చాలామంది SPF 50-30+ అట్లా ఉన్నవి యూస్ చేయాలి అంటారు. అసలు నిజంగా సన్ స్క్రీన్ అనేది ఏ నెంబర్లో యూస్ చేస్తే బెటర్ అంటారు? సో మినిమం SPF మనం తీసుకోవాల్సింది 30 అండి, మినిమం ఇస్ 30. బట్ ఇప్పుడు మార్కెట్లో మనకి 50-80 కూడా అవైలబుల్ అయి ఉన్నాయి. సో ద మోర్ ఇస్ బెటర్, ఎంత ఎక్కువ ఉంటే దట్ మచ్ ఇస్ బెటర్, బట్ మినిమం షుడ్ బి 30 SPF. అంటే ఇప్పుడు మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటారు చాలామంది, మేల్ ఫీమేల్స్ ఈ రోజుల్లో అందరూ చేస్తున్నారు. ఎండలో తిరిగేది బాగా ఉంటుంది, అలాంటప్పుడు డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తారంటే మీరు ఎండలో తిరుగుతుంటారు, ట్యాన్ అవుతుంటారు కాబట్టి ఈ నెంబర్ ఎక్కువ యూజ్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్ ఉంటుంది అని అంటారు. ఒకవేళ వాళ్ళు 50+ అనుకోండి, ఒకవేళ అది యూజ్ చేస్తే ఏంటి ఆ రోజు మొత్తంలో ఎన్నిసార్లు యూజ్ చేయాలి దాన్ని? మనం సన్ స్క్రీన్ అనేది ఎవ్రీ 2 to 3 అవర్స్ యాక్చువల్లీ రిపీట్ చేయాలండి. ఆర్ 3 అవర్స్ దాని ఎఫెక్ట్ ఉంటుందా? 2 to 3 అవర్స్లో వాష్ అవుట్ అయిపోతుంది మోస్ట్లీ, అన్లెస్ ఆర్ అంటిల్ ఇప్పుడు రీసెంట్లీ ఫార్ములేషన్స్ ఏంటంటే వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్వి కూడా వస్తున్నాయి. సో అలాంటివి పెట్టుకుంటే ఇట్ విల్ గివ్ అ గుడ్ ప్రొటెక్షన్ ఆఫ్ అట్లీస్ట్ 10 hours. సో డిపెండ్స్ ఆన్ ద ఫార్ములేషన్ అండి అట్లా. ఓకే, ఎండలో లేదు, ట్యాన్ అయ్యేంతగా వర్క్ లేదు, ఇలా లైటింగ్స్లో కూర్చున్నప్పుడు, లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇలాంటి వాళ్ళైతే ఇంట్లో ఉండే వాళ్ళు కూడా పెట్టుకోవాలి అంటున్నారు. ఇంట్లో వాళ్ళకి ఎందుకు అసలు? సో ఇండోర్ లైట్ అనేది కూడా ఉంటుందండి మనకి, ఇండోర్ ట్యూబ్ లైట్స్ అండ్ ఆల్ అవన్నీ విజిబుల్ లైట్ కింద వస్తాయి. అండ్ ఈవెన్ యూవీ అనేది ఏంటంటే గ్లాస్ని పెనట్రేట్ చేసేస్తుంది, విండో గ్లాస్ని కూడా పెనట్రేట్ చేస్తుంది. సో యూవీ రేడియేషన్ ఇస్ ఎవ్రీవేర్. సో ఇంట్లో ఉన్నా కానీ సన్ స్క్రీన్ పెట్టుకోవాలండి. అండ్ పర్టికులర్లీ ఇలా స్క్రీన్ టైం ఎక్కువ ఉన్న వాళ్ళు, ఎక్కువ లైట్స్తో ఉన్న వాళ్ళు ఏంటి అంటే విజిబుల్ లైట్ కవరేజ్ కూడా ఉన్న సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. సో బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ అని వస్తాయి which will cover all these 3 UVA, UVB and visible light. అది మినిమం విత్ 30 SPFతో తీసుకుంటే బెటర్. ఓకే, వైట్నింగ్ క్రీమ్స్ గురించి మనం మాట్లాడదాము. చాలామంది మార్కెట్లో దొరికేవి తీసుకుంటారు, కొంచెం ఆ డ్రగ్స్ దాంట్లో యాడ్ అవ్వడం వల్ల ఆ వైట్నింగ్ అనేది ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తూ ఉంటుంది. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఏమైనా హార్మ్ చేస్తుందా మనకి? ఎస్. సో చాలా వరకు ఫేర్నెస్ క్రీమ్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఇస్ మిస్ బ్రాండెడ్ ఉంటాయండి. సో అందులో ఏంటి అని అంటే వాళ్ళు చెప్పిన ఇంగ్రీడియంట్స్ మనం టెస్ట్ చేస్తే అందులో అవి ఉండవు. సో ఇంగ్రీడియంట్స్లో మనకి ఏంటి అని అంటే స్టిరాయిడ్స్ లాంటివి కూడా ఉంటాయి అందులో. దే వోంట్ మెన్షన్ దట్ ఓవర్ దట్ క్రీమ్ ప్యాక్. సో ఈ స్టిరాయిడ్స్ వల్ల ఏంటంటే మనకి ఇమ్మీడియట్ గ్లో వస్తుంది, కానీ స్కిన్ థిన్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. స్కిన్ ఎట్రోఫీ అండ్ స్కిన్ మీద ఇలా టిలంగెక్టేసియాస్ అంటాం, పింక్గా ఫామ్ అవుతుంది. సో అది చూసి ఏంటి అని అంటే గ్లో వస్తుంది అనుకుంటారు, కానీ యాక్చువల్లీ స్కిన్ డ్యామేజ్ అయ్యి ఇంకా మన స్కిన్ సన్ డ్యామేజ్కి ఇంకా ఎక్కువ ప్రోన్ అవుతుంది. ప్లస్ ఇవన్నీ కాకుండా స్టిరాయిడ్స్ అనే కాకుండా వీటిల్లో మనకి మర్క్యూరీ, లెడ్, ఆర్సెనిక్ లాంటివి ఉంటాయండి ఫేర్నెస్ క్రీమ్స్లో, విచ్ ఇస్ వెరీ హార్మ్ఫుల్. ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఇంటర్నల్గా అబ్జార్బ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాడొద్దు అంటారు. సో ఇట్ షుడ్ నాట్ బి యూస్డ్. ఏదైనా ఒకవేళ వాడాలి అనుకుంటే త్రూ డాక్టర్ ఓన్లీ, విచ్ ఆర్ లైక్ డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ అంటాము. సో ఓన్లీ అవి త్రూ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఓన్లీ వాడాలండి. బికాస్ ఇంకొకటి హైడ్రోక్వినోన్ అనే ఒక ఇది కూడా ఉంటుంది కెమికల్ ఈ ఫేర్నెస్ క్రీమ్స్లో యూజువల్గా. అది ఎక్కువ వాడినా కూడా అది డిపాజిట్ అయిపోతుంది మన స్కిన్లో, అప్పుడు మళ్ళీ ఎక్సోజినస్ సూక్రోనోసిస్ అని ఇంకా పిగ్మెంటేషన్ పెంచుతుంది అది. సో ఇవన్నీ అండర్ డాక్టర్ గైడెన్స్ ఓన్లీ వాడాలి, ఎనీథింగ్ విచ్ హ్యాస్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్. ఓకే, ఈ వైట్నింగ్ అనేది అసలు ఎవరికి యూజ్ అవుతుంది, ఎవరు చేయించుకోవాలి? సో వైటనింగ్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మన ఫ్యాకల్టేటివ్ హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఇలా మెలాస్మా కానీ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చర్మం మీద కొత్తగా పిగ్మెంటేషన్ డెవలప్ అయిన వాళ్ళకి ఇలాంటివి కొంచెం హెల్ప్ అవుతాయండి, బికాస్ వాటిని మనం టార్గెట్ చేస్తాం కాబట్టి. కానీ ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది టీనేజ్ పిల్లలు కొంచెం కలర్ అట్లా ఉన్నా కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏదన్నా ఎవరైనా ఏదైనా అన్నా కూడా వాళ్ళు అనుకుంటారు మేము వైట్నింగ్ చేయించుకుంటే బాడీ అంతా కూడా బాగుంటుంది అని. వాళ్ళు చేయించుకోవడం కరెక్టే అంటారు? చేయించుకోవచ్చా? అదే అండి, ఇట్ ఈస్ అ మిత్ అండి, వైట్నింగ్ అనేది మిత్. అక్కడ అసలు పిగ్మెంటేషన్ ఏ ప్రాబ్లం లేదు, పిగ్మెంట్ ఇట్స్ జస్ట్ నార్మల్ స్కిన్, యువర్ స్కిన్ టోన్ ఇస్ డిటర్మైన్డ్ యువర్ జెనెటిక్స్ ఓన్లీ. సో మనం దాన్ని చేంజ్ చేయలేం. కాకపోతే ఏంటంటే ఇఫ్ యూ ఫాలో ఏ గుడ్ స్కిన్ కేర్ రొటీన్ అంటే ఒక సన్ స్క్రీన్ కానీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ కానీ యాంటీ ఆక్సిడెంట్ మెడికేషన్స్ కానీ తీసుకున్నప్పుడు ఏంటి అని అంటే ఎడిషనల్ పిగ్మెంటేషన్ రాకుండా ఉంటుంది. సో అదొక బెనిఫిట్ ఉంటుంది అంతే. ఓకే, మెయిన్ అందరినీ వేధించే సమస్య హెయిర్ ఫాల్.
ఎస్. హెయిర్ ఫాల్ కోసం కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి, హెయిర్ ఫాల్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా అది కొంచెం తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఎప్పటిలాగే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ పొల్యూషన్ వీటి వల్ల కూడా హెయిర్ ఫాల్ చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మరి ఏంటి పర్మనెంట్ హెయిర్ ఫాల్ తగ్గడం అనేది అసలు ఉంటుందా మెడిసిన్? సో డిపెండ్స్ అండి. హెయిర్ ఫాల్కి చాలా కాజెస్ ఉంటాయి మనకి. మేజర్ కాజెస్ ఏంటి అంటే ఒకటి బట్టతల అంటాం కదా, దాన్ని ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటాం. ఇంకొకటి టీలోజన్ ఎఫ్లూవియం అంటామండి. యూజువల్లీ స్ట్రెస్ వల్ల కానీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కానీ మనకి హెయిర్ ఊడిపోతూ ఉంటుంది. సో ఈ 2 మేజర్ కాజెస్ యాక్చువల్లీ. ఫస్ట్ ఏంటి అంటే మనం పేషెంట్ అప్రోచ్ అయినప్పుడు ఈ ఏం కాజ్, దేనివల్ల హెయిర్ ఫాల్ అవుతుందని చూడడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ముందు డయాగ్నోస్ చేస్తాం. సో డయాగ్నోస్ చేయడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు అది బట్టతల అనుకోండి, ఇట్ ఈస్ జెనెటికలీ డిటర్మైన్డ్. ఫ్యామిలీలో ఉంటే వీళ్ళకి ఇంకా యంగర్ ఏజ్ ఆఫ్ ఆన్సెట్తో ఉంటుంది. సో దానికి ఖచ్చితంగా ఇమీడియట్ మనం కన్సల్టేషన్ తీసుకోవాలి డెర్మటాలజిస్ట్ది, సో దట్ వీ కెన్ ట్రై టు స్లో డౌన్ ఇట్స్ ప్రోగ్రెషన్. కంప్లీట్గా వీ కాంట్ స్టాప్ ఫాలింగ్ ని తగ్గిస్తాం. Yeah, we can only slow down its progression by some serums and lotions which we can give. అంతే, అది ఓన్లీ డెర్మటాలజిస్ట్ గైడెన్స్లోనే తీసుకోవాలి. అది ఎలా వాడాలి, ఎన్ని రోజులు వాడాలని వాళ్ళే చెప్పగలుగుతారు. మనం ఓవర్ ద కౌంటర్ దొరికేవి ఏమి యూజ్ చేయకూడదు. మార్కెట్లో దొరికే ఏ సిరమ్స్ కూడా మనం హెయిర్కి యూజ్ కావండి. త్రూ డాక్టర్ అయితే త్రూ డాక్టర్ ఓన్లీ. సో వాళ్ళు ఫస్ట్ ఇవాల్యుయేట్ చేస్తారు దేనివల్ల హెయిర్ లాస్ అని, దానికి తగ్గట్టు ఒక సీరం ఇస్తే అది వర్క్ చేస్తుంది. సో మన టీలోజన్ ఎఫ్లూవియం చూసుకుంటే మెయిన్ కాజెస్ ఏంటి అని అంటే అక్యూట్ ఉంటుందంటే క్రానిక్ ఉంటుంది. అక్యూట్ అంటే విత్ ఇన్ 3 months ఏమైనా ట్రిగరింగ్ ఈవెంట్ అనేది అయితే, లైక్ స్ట్రెస్ కానీ, లైక్ ఎగ్జామ్స్, ఈవెన్ కొంతమంది ప్రెగ్నెన్సీ, ఇలాంటి వల్ల పోస్ట్ ప్రెగ్నెన్సీ హెయిర్ ఫాల్ అవ్వడం అవన్నీ అవుతాయి. స్ట్రెస్, ఎగ్జామ్స్ అయిపోయినాయి, 3 months అయిపోయాక హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంటుంది. క్రానిక్ ఏంటంటే ఏళ్ళ తరబడి ఉంటుందండి హెయిర్ ఫాల్. అది మెయిన్గా ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల ఉంటుంది, ఆర్ ఐరన్ డెఫిషియన్సీ వల్ల మోస్ట్ కామన్లీ ఉంటుంది. సో థైరాయిడ్ ప్రొఫైల్ చూసుకోవాలి, ఐరన్ ప్రొఫైల్ కూడా చూసుకోవాలి. సోరియాసిస్, అసలు సోరియాసిస్ ఎందుకు వస్తుంది, దీనికి కారణం ఏంటంటారు? సో సోరియాసిస్ ఈజ్ ఆల్సో ఇట్స్ అ క్రానిక్ స్కిన్ కండిషన్ అండి. అంటే చాలా రోజులు ఉంటుంది అది. దెర్ ఇస్ నో కంప్లీట్ క్యూర్ ఫర్ సోరియాసిస్ అండి. చాలా అడ్వర్టైజ్మెంట్స్ మనం చూస్తూ ఉంటాం, సోరియాసిస్ కంప్లీట్ క్యూర్, ఈ మందులు వేసుకోండి అని చెప్పి, చాలా ఆల్టర్నేటివ్ మెడిసిన్లో. బట్ యాక్చువల్లీ దట్ ఈస్ ఆల్సో ఎ మిత్. సోరియాసిస్కి కంప్లీట్ క్యూర్ ఉండదండి. ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ అన్ ఆటో ఇమ్యూన్ మీడియేటెడ్ కండిషన్ అనమాట. మన శరీరంలోనే ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల సోరియాసిస్ వస్తుంది. ఓకే, సో ఈ సోరియాసిస్కి ఏంటి అంటే మనం ఓన్లీ రెమిట్ చేయగలం, రెమిషన్స్ తీసుకురాగలుగుతాం అంతే, కంప్లీట్ క్యూర్ చేయలేము. సో దానికి చాలా మొడాలిటీస్ ఉంటాయండి బేస్డ్ ఆన్ మన బాడీ సర్ఫేస్ ఏరియా. సో సోరియాసిస్లో ఏముంటాయి అని అంటే, ఫస్ట్ తల నుంచి స్టార్ట్ చేసుకుంటే తలలో పొట్టు రాలడము, ఓకే, రౌండ్గా ఎర్రటివి బుగ్గల్లాగా లైక్ రౌండ్ ప్లాక్స్ లాగా, ప్యాచెస్ లాగా ఫామ్ అవుతాయి ఎర్రగా, మొత్తం పొట్టు రాలుతూ ఉంటుంది. నెయిల్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెయిల్లో చిన్న చిన్న పిట్స్ లాగా ఫామ్ అవ్వడము, నెయిల్స్ ఊడిపోతూ ఉండడము, డిస్ట్రోఫిక్ నెయిల్స్ అంటాము, అలాంటివి. అండ్ ఈవెన్ పామ్స్ అండ్ సోల్స్ కూడా, మనకు అరచేతుల అరికాలు కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సోరియాసిస్లో. సో ఇది ఒక మేజర్ ప్రాబ్లం. అండ్ సోరియాసిస్ వల్ల ఇంకొకటి ఏంటి అని అంటే, ఇట్ ఈస్ లింక్ టు మెటబాలిక్ సిండ్రోమ్ అండి. సో ఆల్రెడీ ఒబీస్గా ఉన్న వాళ్ళు కానీ, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళకి ఏంటి అని అంటే దే హ్యావ్ మోర్ ఛాన్స్ ఆఫ్ సోరియాసిస్. అండ్ సోరియాసిస్ ఉన్న వాళ్ళకు కూడా దే హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ ఎ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్. సో హార్ట్ అవి కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఐడెంటిఫై అండ్ గో టు ఎ డెర్మటాలజిస్ట్ అండ్ గెట్ ఇట్ ట్రీటెడ్ అండి. మన ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అలా రిలై అవ్వడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. ఒకసారి వచ్చిందంటే తగ్గదు అంటుంటారు కదా సోరియాసిస్. ఓకే, దానికి ఆల్టర్నేట్ మనం ఇంకేమైనా చూసుకోవచ్చు, అది ఎక్కువ కాకుండా అంటే మనకి బేస్డ్ ఆన్ బాడీ సర్ఫేస్ ఏరియా అండి. తక్కువ ఉంటే క్రీమ్స్తో సరిపోతుంది. బాగా ఉంది అని అంటే లైట్ థెరపీ అని కూడా పెడతాం, ఫోటోథెరపీ. సో అవి కూడా ట్రై చేయొచ్చు. ఇంకా లేదు అంటే మనకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి ఇప్పుడు, మెడికేషన్స్, ఇంజెక్షన్స్ ఉన్నాయి. సో ఓరల్ మెడికేషన్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. అది చాలా ఫాస్టర్ రెస్పాన్స్ ఇస్తుంది. ప్రాబ్లం ఏంటి అని అంటే మళ్ళీ రిలాప్సెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏంటి అంటే ద కోర్స్ ఇస్ లైక్ దట్, రిలాప్సింగ్ రెమిటింగ్ ఉంటుంది, సడన్గా వస్తుంది మళ్ళీ పోతుంది. వీరు ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మెయిన్గా స్ట్రెస్ తగ్గించుకోవాలి. సో ఎవ్రీడే మెడిటేషన్, మంచిగా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉన్న రిచ్ ఉన్న ఫుడ్, అండ్ ఆల్ మల్టీ విటమిన్స్ తీసుకోవాలి. సో ఇలాంటి చిన్న చిన్నవి మనం పాటించాలి.
అయితే క్రమంగా తగ్గే అవకాశాలు క్రమంగా తగ్గడం కాదు, కంట్రోల్ చేయొచ్చు. అండ్ అందరినీ వేధించే మరొక సమస్య ఏంటంటే యాక్నీ. యా, యాక్నీ ఎందుకు వస్తుంది, దీనికి కారణం ఏంటి? సో యాక్నే రావడానికి ఏంటి అంటే మనకి లైక్ చాలా కారణాలు ఉంటాయండి. ప్రధానంగా ఏంటి అంటే బాడీలో ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ ఉండడము, చర్మం పైన క్యూటీ బ్యాక్టీరియం యాక్నేస్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. నార్మల్గా కూడా అది ఉంటుంది, మన ఫ్లోరాలో పార్ట్ అది, బట్ అది కొంతమందిలో ఇంక్రీజ్ అయి ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన సీబమ్ ప్రొడక్షన్, సీబమ్ అంటాం, ఆయిల్, ఫేస్ పైన ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు యాక్నే వస్తుందని కంప్లైంట్ చేస్తుంటారు. సీబమ్ ప్రొడక్షన్ కొంతమందిలో ఎక్కువ ఉంటుంది. సీబమ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, ఈ మూడిటి వల్ల ఏంటి అంటే మన ఫాలిక్యులర్ హైపర్ కెరాటినైజేషన్ అవుతుంది. సో ఈ మన ఫాలికల్స్ ఓపెనింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్లాగ్ అయిపోతాయి. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే మనకి కొమెడోన్స్ నుంచి యాక్నే వరకు ఫామ్ అవుతాయి. సో అవి మెయిన్ రీజన్స్ అండి. ఫేషియల్ పిగ్మెంటేషన్ వేరు, మామూలుగా వచ్చే పిగ్మెంటేషన్ వేరే ఉంటుందా? ఇప్పుడు పిగ్మెంటేషన్ అంటే ఓన్లీ మనం ఫేస్ పైన అక్కడక్కడ చిన్న చిన్న మచ్చలు చూడవచ్చు, కొంతమందికి చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది పిగ్మెంటేషన్. ఫేషియల్ పిగ్మెంటేషన్ ఓన్లీ జస్ట్ ఇక్కడ ఈ లైన్. ఫేషియల్ పిగ్మెంటేషన్లో మనకి చాలా రకాలు ఉంటాయండి. సో అందులో ఏంటంటే మోస్ట్ కామన్ వాట్ వీ అబ్జర్వ్ అండ్ వాట్ అక్కర్స్ ఏంటి అని అంటే మెలాస్మా. సో మోస్ట్ కామన్ అది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ దీన్ని మ్యాలర్ ఏరియా అంటారండి. సో చీక్స్ పైన, ఫోర్ హెడ్ పైన, నోస్ పైన అలా స్టార్ట్ అవుతుంది. సో ఈ మెలాస్మా ఏంటంటే మెయిన్గా సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల వస్తుంది. అది కాకుండా ఉంటే ఏంటి అని అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా రావచ్చు. సో హార్మోనల్ ఇవాల్యుయేషన్ కూడా చేయించుకోవడం బెటర్ అండి. మన థైరాయిడ్ కానీ ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా మెలాస్మా ట్రిగ్గర్ అవుతుంది. ఎందుకని? దాన్ని బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వల్ల అవుతుంది. మెడికేషన్స్ వల్ల కూడా, మెడికేషన్స్ వల్ల కూడా పిగ్మెంటేషన్ రావచ్చు. మెలాస్మా లాంటి పిగ్మెంటేషన్ వస్తుంది కొన్ని మెడికేషన్స్ వల్ల. ఓకే, అది చాలా కొద్దిగా వచ్చినప్పుడు దాన్ని కనుక ట్రీట్ చేసుకుంటే స్ప్రెడ్ అవ్వకుండా యా, మనం ఫస్ట్ టార్గెట్ ఏముంటుందంటే ఆ మెలాస్మా స్ప్రెడ్ అవ్వకుండా స్టెబిలైజ్ చేసుకోవడం. సో స్టెబిలైజ్ చేసుకున్న తర్వాతనే మనం లేజర్స్కి కూడా వెళ్ళాలి. సో జస్ట్ పేషెంట్ రాగానే మనం లేజర్కి వెళ్ళలేము, ఫస్ట్ దాన్ని స్టేబుల్ చేయాలి, తర్వాత దాన్ని లేజర్తో టార్గెట్ చేయొచ్చు. ఓకే, అంటే చాలా మంది ఏంటంటే మనం మొదట్లో మాట్లాడుకున్నట్టు ఇవన్నీ క్రీమ్స్ ఎందుకు, అసలు లేజరే చేయించుకుంటే అయిపోతుంది కదా అని అంటారు. బట్ మీ పర్యవేక్షణలో ఉన్నప్పుడు డాక్టర్స్ ఏంటంటే ఇది కాదు, మనం నెమ్మదిగా వెళ్దామని అంటారు. ఏంటి ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగా ఆ లేజరే ముందు మనం చేయించుకుంటే వచ్చే పరిణామాలు ఏమి ఉంటాయి? ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టేబుల్ అవ్వకుండా మనం చేసామనుకోండి ఆ ఏరియా వరకు ఓకే, బట్ స్టిల్ మనకి ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. సో అగైన్ మీరు యూ విల్ కమ్ బ్యాక్ విత్ రిలాప్స్. మీరే అంటే ఎలా ఉంటుందంటే మీరు లేజర్ చేశారు, నేను చాలా ఖర్చు పెట్టాను, కానీ మళ్ళీ నాకు వచ్చేసింది. బికాస్ లేజర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ ప్రైసీ థింగ్, ఇట్స్ అ వెరీ కాస్ట్లియర్ థింగ్. అండ్ లేజర్ ఎప్పుడు చేయాలి అని అంటే స్టెబిలైజ్ అయ్యాక మాత్రమే చేయాలి. అండ్ లేజర్ వల్ల ఇండియన్ స్కిన్ మీద ప్రాబ్లం ఏంటి అంటే హై ఛాన్సెస్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఉంటుంది. పోస్ట్ ఇన్ఫ్లమేటరీ పిగ్మెంటేషన్ ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో ఆ పారామీటర్స్ అనేవి చాలా జాగ్రత్తగా పెట్టాలండి. సో ఓన్లీ క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ ఓన్లీ కెన్ హ్యాండిల్ దోస్ ఇన్స్ట్రుమెంట్స్. లేజర్స్ అనేవి మెడికల్ గ్రేడ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా క్వాకరీ నడుస్తుంది, కాస్మెటాలజిస్ట్స్ అని పెట్టుకొని హూ ఆర్ నాట్ క్వాలిఫైడ్, they are using those instruments. So they all come back with burns, laser వల్ల అయిన బర్న్స్ కానీ దాని వల్ల వచ్చిన ఎక్కువ పిగ్మెంటేషన్ వల్ల కానీ. సో దే కమ్ బ్యాక్ టు డెర్మటాలజిస్ట్ అట్ దట్ టైమ్. సో అప్పుడు చాలా కష్టం అవుతుంది, బికాస్ ఆల్రెడీ మీకు డ్యామేజ్ ఉంది, దాన్ని యూ హ్యావ్ ఇంక్రీస్డ్. సో అది కొంచెం పీపుల్ షుడ్ అవాయిడ్, సీ ద డిగ్రీ అండ్ దెన్ గో. ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో కూడా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు కదా, ఎందుకు వస్తుంది? సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఇస్ స్వెట్టింగ్ అండి. ఎక్కువ స్వెట్టింగ్ ఉండడం, హైజీన్ కూడా. సో 2 పూటలు స్నానం చేయకపోవడము, బట్టలు ఉతికిన బట్టలు వేసుకోకపోవడం వల్ల కూడా మనకి, అండ్ స్వెట్టింగ్ ఎక్కువ ఉండడం వల్ల, ఆర్ కొంతమంది మాల్నరిష్డ్ కానీ డయాబెటీస్ ఉండడం వల్ల కూడా ఏంటి అంటే ఈజీగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి అండ్ అవి పోవండి. ఇప్పుడు ఇండియాలో ఏంటి అని అంటే రెసిస్టెంట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి. రీజన్స్ ఏంటి అని అంటే అందరూ వెళ్ళి మెడికల్ షాప్ నుంచి ఒక స్టీరాయిడ్ ఉన్న ప్రోడక్ట్ తీసుకుంటారు, అవి పెట్టుకుంటారు, స్టీరాయిడ్ యాంటీ ఫంగల్ కాంబినేషన్ ఉన్న క్రీమ్ పెట్టుకుంటారు. దానివల్ల ఏంటి అని అంటే కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది, కానీ రెసిస్టెన్స్ ఫాస్ట్గా వస్తుంది అండ్ మళ్ళీ ఇన్ఫెక్షన్ మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది. సో దానికి కూడా మనము ఇవాల్యుయేట్ చేసి తక్కువ ఉంటే ఓన్లీ క్రీమ్స్, ఎక్కువ ఉంటే ఓరల్ యాంటీ ఫంగల్స్ కూడా ఇస్తాం. ఇన్ జనరల్గా చర్మ సమస్యలు అంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ అసలు ఏ సమస్యలతో వస్తూ ఉంటారు?
మా దగ్గర మోస్ట్ కామన్గా వచ్చేది ఏంటి అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అండి, తామర. సో అది చాలా ఎక్కువగా ఉంది ఇండియాలో. సో ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ అ లాట్ ఆఫ్ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆల్సో, అండ్ ద హైజీన్, అండ్ వాళ్ళకి ఎంతవరకు దే ఆర్ అవేర్ ఆఫ్ థింగ్స్, అవేర్నెస్ బట్టి కూడా. సో మోస్ట్ కామన్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి వస్తారండి. నెక్స్ట్ స్కేబీస్, గజ్జి, సో దీనివల్ల కూడా వస్తారు క్లినికల్గా. సోరియాసిస్ పేషెంట్స్ ఎక్కువ వస్తారు, విటిలిగో పేషెంట్స్ వస్తారు, అండ్ దెన్ పిగ్మెంటేషన్, మెలాస్మా, అవన్నీ కాస్మెటిక్ ప్రాక్టీస్, అవన్నీ ఎలా అయినా వస్తారు. హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువ మంది వస్తారు. అసలు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడం అనేది పెద్ద సమస్యగా మారింది కదా. ఏంటి ఇప్పుడు హెయిర్ ఫాల్కి కనుక మనం ట్రీట్మెంట్స్ తీసుకుంటే దాంట్లో ఇప్పుడు హెయిర్ ఫాల్కి కూడా పిఆర్పి అని ఆ ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి. పిఆర్పి బెటర్ పనిచేస్తుందంటారా? పిఆర్పికి ఎవిడెన్స్ ఉంది అండి దట్ ఇట్ వర్క్స్ ఫర్ హెయిర్ లాస్ అని, బికాస్ ఇట్ ఈస్ జస్ట్ నథింగ్ బట్ వీఆర్ గివింగ్ గ్రోత్ ఫ్యాక్టర్స్, యాక్టివేటెడ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ డైరెక్ట్గా మనం స్కాల్ప్లో ఇంజెక్ట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు బయట ఏం జరుగుతుందంటే ప్రతి నెల, ప్రతి 15 రోజులకి పిఆర్పి ఇస్తున్నారు. సో అంతా కూడా పిఆర్పి ఇవ్వకూడదు. మాక్సిమం మనం 3 to 4 సెషన్స్ తీసుకుంటే సరిపోతుంది, ఎవ్రీ మంత్లీ వన్స్. అండ్ ఆ తర్వాత మనం గ్యాప్ ఇవ్వాలండి. సో రొటేషనల్ థెరపీస్ అంటాము, మెయింటెనెన్స్ థెరపీస్ అంటాము, వేరే ఏమన్నా యాడ్ చేసుకొని పిఆర్పి ఓన్లీ 3 వర్క్ అయితే అప్పుడే తెలిసిపోతుంది మనకి 3 సెషన్స్లో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందని. బట్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ఎవిడెన్స్, ఇట్ ఈస్ గుడ్. అండ్ ఇప్పుడు కొత్తగా పిఆర్పితో పాటు జిఎఫ్సి కూడా వచ్చింది కదా, అసలు దీనికి దానికి తేడా ఏంటంటారు? దీంట్లో ఏముంటుంది, దాంట్లో ఏముండదు? జిఎఫ్సిలో ఏంటి అంటే రెండు కూడా మనం మన ఓన్ లైక్ పేషెంట్స్ బ్లడ్ నుంచే తీసుకొని వి విల్ డూ ఇట్ అండి, విల్ ప్రిపేర్ ఇట్. బట్ జిఎఫ్సిలో ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అంటారు దాన్ని. సో అందులో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. ఇదేంటో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనమాట. ఆల్మోస్ట్ బోత్ ఆర్ సిమిలర్, బట్ ఇందులో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. మిషన్లో ఏమైనా చేంజెస్ ఉంటాయి? లేదండి, ద ట్యూబ్స్ ఆర్ డిఫరెంట్. సెంట్రిఫ్యూజ్ చేసే అంటే ద ప్రొసీజర్ ఇస్ ఎంటైర్లీ లిటిల్ బిట్ డిఫరెంట్. ఇప్పుడు ఏంటి ఆ ప్రొసీజర్ చేయాలి అని అంటే చాలా మంది పేషెంట్స్ అనుకుంటారు, ఏమో మీరు అది ఇది ఒకటే కదా, మరి మా ముందు మీరు ఏమైనా చేసి మాకు ఆ జిఎఫ్సి కానీ లేకపోతే పిఆర్పి కానీ చేయొచ్చు అంటారు. ఏంటి పేషెంట్స్ ముందు అది మీరు ఏమైనా ప్రొటెక్ట్ చేస్తారా? ఇట్స్ లైక్ పిఆర్పి, జిఎఫ్సి ఆల్మోస్ట్ సిమిలరే అండి. కాకపోతే ఏంటంటే జిఎఫ్సి హ్యాస్ అ యాడెడ్ అడ్వాంటేజ్. సో ఇట్ హ్యాస్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇన్ ఇట్ అడిషనల్గా. సో దట్ ఈస్ వై వీ గివ్ ద పేషెంట్ దేర్ చాయిస్. వీ హ్యావ్ దీస్ థింగ్స్ అవైలబుల్. పిఆర్పి ఉంది, జిఎఫ్సి ఉంది. సో మోస్ట్లీ ఐ వుడ్ ప్రిఫర్ జిఎఫ్సి ఓవర్ పిఆర్పి బికాస్ ఇట్ ఈస్ అన్ అడ్వాన్సింగ్ సైన్స్ కదండి. సో జిఎఫ్సి ఈజ్ అన్ అడ్వాన్స్మెంట్ ఓవర్ పిఆర్పి, కొత్తవి. యా. సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు, ఎస్పెషల్లీ స్కిన్ డిసీజెస్ గురించి? స్కిన్ డిసీజెస్ అనేవి ఏంటంటే చాలా మటుకు క్రానిక్గా ఉంటాయి. సో ఏంటి అని అంటే ఇట్ డజంట్ ఎండ్ ఇన్ వన్ డే. ఒక్క రోజులో పోయేవి కాదు, ఒక్క క్రీమ్తో పరిమితం అయ్యేవి కూడా కాదు. సో కాన్స్టెంట్ కేర్ ఉండాలి స్కిన్ గురించి కానీ హెయిర్ గురించి కానీ. అండ్ ఏమైనా సీరియస్ ప్రాబ్లం ఉంటే మెడికల్ షాప్లో దొరికే మందులు తీసుకోకుండా ఓన్లీ బోర్డ్ సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్నే వెళ్ళి సంప్రదించాలి అని నేను చెప్తాను. అంటే మార్కెట్లో దొరికే పడితే అప్పటి వరకు రిజల్ట్ ఉంటుంది కానీ ఆ తర్వాత రిజల్ట్ ఉండదు. ఎస్, సూపర్ఫిషియల్ రిజల్ట్ ఉంటుందండి అంతే, మోస్ట్లీ ప్లసిబో లాగా. అదర్ దాన్ దట్ ఇంకా డ్యామేజే ఉంటుంది కానీ రిజల్ట్ ఉండదు. ఓకే. సో చిన్నపిల్లలకి కూడా అలాంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ త్రూ వెళ్ళొచ్చు అంటారు? ఎస్, సేమ్ డెర్మటాలజిస్ట్ విల్ ట్రీట్ చిల్డ్రన్. చిన్నపిల్లలకి ఒకవేళ అలాంటి క్రీమ్స్ యూస్ చేయాలి అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఏజ్? చిన్నపిల్లలకి ఏంటంటే డిపెండ్స్ అండి. ఇప్పుడు బయట దొరికే క్రీమ్స్ వాళ్ళకి ఇంకా స్కిన్ బ్యారియర్ ఇంకా అంత ఫామ్ అయి ఉండదు. వైట్ మచ్చలు అలాంటివి ఎక్కువ. యూజువల్లీ మనం ఏంటంటే దాన్ని ఎటోపిక్ డెర్మటైటిస్ వల్ల రావచ్చు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల రావచ్చు. వాళ్ళకి ఏంటంటే మాయిశ్చరైజింగ్ లోషన్స్ అవన్నీ ఎక్కువ పెట్టాలి మనం. చిన్నపిల్లల్లో ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మంచి సిరమైడ్ కంటైనింగ్ మాయిశ్చరైజర్ పెడితే సరిపోతుంది దానికి. రైట్ డాక్టర్ గారు, ఇవాళ చర్మ సమస్యల గురించి చాలా చక్కటి పరిష్కార మార్గాలు చూపించారు మా ఆడియన్స్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.